Hello guys, Namaste, what's up? How are you doing? I'm doing great, excellent, mind-blowing, extraordinary. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి. సో ఇవాళ మేము ముందుగా నేను కొత్త రెసిపీతో వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటంటే పిజ్జా ఆమ్లెట్. వింటుంటేనే పేరు వెరైటీ ఉంది కదా, తింటే ఇంకా వెరైటీ ఉంటుంది. సో వై ఆర్ వెయిటింగ్, లెట్స్ మేక్ ఇట్ పిజ్జా ఆమ్లెట్. పిజ్జా ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఈ పదార్థం తీసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ అండ్ కరివేపాకు, కొత్తిమీర అండ్ ఒక మిరపకాయ అండ్ 2 గుడ్లు. ముందుగా మనమైతే ఈ 2 గుడ్లని బౌల్లో కొట్టుకుందాం. ఇందులోకి కొంచెం కారం వేసుకుందాం. దాని తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఉప్పు అయితే తినరు, గలీజ్ అవుతుంది మళ్ళీ. సరే ఓకే, కొంచెం వేసుకోండి సాల్ట్. దాని తర్వాత లైట్గా గరం మసాలా వేసుకోండి. అండ్ లాస్ట్గా మన ఇంట్లో తయారు చేసుకున్న అల్లం పేస్ట్ వేసుకోండి. ఓకే రైట్. అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పుతూనే ఉండండి. తిప్పురి, గట్టిగా తిప్పురి. మొత్తం అన్ని మసాలా మొత్తం మిక్స్ కావాలా. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? స్టవ్ ముట్టించుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నా. లైట్గా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. దాని తర్వాత మిర్చి వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ కొరియండర్ లీవ్స్ వేసుకోండి. పచక్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. ఎక్కువ ఫ్రై చేసుకోకండి, ఆమ్లెట్ కాబట్టి లైట్గా ఫ్రై చేసుకోండి. అండ్ ఫైనల్గా మనం కలుపుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసుకోండి. మంచిగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇట్లా నీట్గా. బేసిక్గా ఇవాళ ఆమ్లెట్ వేయడానికి రీజన్ ఏంటంటే, నిన్న మా డాడీ మా మమ్మీతో అంటున్నాను అనమాట, అరే మనోడు ఆమ్లెట్ చాలా బాగా వేస్తాడు కదా అని చెప్పి. అంటే బేసిక్గా మనం ఆమ్లెట్ మంచిగా వేస్తాం కాబట్టి పొగిడాను అనమాట. సో పొగడగా నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయాను. ఆమ్లెట్ బాగానే వేస్తా, కాకపోతే అదొకటే మంచిగా వేస్తా. డాడీ ఒకటేసరికి అస్సలు తక్కువలేకపోయిందా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆమ్లెట్ వేయడం అంటే ఈజీగానే ఉంటుంది, కానీ తీయడమే చాలా డిఫికల్ట్ అనమాట. ఆమ్లెట్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి మనం, లేకపోతే షేప్ అవుట్ అయిపోతుంది. ఇలా చాలా జాగ్రత్తగా తీసి మలుపుకోవాలన్నమాట. యా ఫైనలీ ఆమ్లెట్ అయితే మలుపుకున్న జాగ్రత్తగా నేను. ఇప్పుడైతే మనం దాన్ని పిజ్జా షేప్లో మంచిగా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, జాగ్రత్తగా కట్ చేసుకోండి. గైస్ చూసారుగా, పిజ్జా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేద్దాం. ఏమంటారు? సో గాయస్, ఫైనల్ అయితే చూస్తారు కదా మీరు, మంచి వేడి వేడిగా పిజ్జా ఆమ్లెట్ రెడీ అయిపోయింది. పార్టీ లేదా పుష్ప? చూస్తుంటే నోరు ఊరుతుంది గాయస్. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేద్దాం ఒకసారి. గాయస్ సూపర్ ఉంది గాయస్. వేడి వేడిగా ఆమ్లెట్, పిజ్జా ఆమ్లెట్ చూస్తురుగా. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు. మంచిగా వస్తుంది.
గైస్ చూశారు కదా నా పిజ్జా ఆమ్లెట్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి నాకు ఎలా వచ్చిందో. అప్పుడప్పుడు మంచిగా వేడి వేడి పప్పన్నంలో పెట్టుకొని పిజ్జా ఆమ్లెట్ తింటుంటే నా సామిరంగా సూపర్ అదిరిపోతుంది. సో గైస్ నా వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెరీ ఎంటర్టైన్మెంట్. ఇలాంటి వీడియోస్తో నేను మళ్ళీ వస్తా. టిల్ దెన్ బాయ్. సీ యూ, టాటా, నమస్తే.